తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఒక అరగంట సేపు దేవుని వాక్యాన్ని మనం వినాలని కోరుతున్నాను. ఈ షుగర్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడమే కాకుండా కళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సరిగా నిలబడలేకపోతున్నాను. అక్కడ మా చర్చిలో కూర్చొని వాక్యం చెప్తాను. సభలకు వెళ్తున్నాను. సభల్లో కూడా కూర్చొని వాక్యం గంటల తరబడి చెప్తున్నాను. కాబట్టి ఈ రాత్రి ఒక 4-5 విషయాలు మీ ముందు ఉంచుతాను. హల్లెలూయా. దేవుడు క్రియ చేస్తే, ఎవరు క్రియ చేయాలి? దేవుడు క్రియ చేస్తే ఈ రాత్రి ఆ క్రియలను బట్టి దేవుడు నీకు జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సరేనా? దేవుని క్రియలు ఎలాంటివో మనుషుల క్రియలు ఎలాంటివో ఈ రాత్రి 2 విషయాలు చెప్తాను నేను. దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం చదవాలి. చాలా నీట్గా స్పష్టంగా చదవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము చాలు. స్తోత్రం. ఇది స్వయం ప్రభు చెప్పిన మాట. వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం ఎవరి దగ్గర ఉందట? ఆయన దగ్గర ఉందట. మనం మంచి క్రియలు చేసామనుకోండి, జీతం మనకిస్తాడు. ఎవడా? గుంట కన్నెలు ఒకప్పుడు నేలలో ఉంది, కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. నేలలో కృంగిన వారిని దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. స్తోత్రం. సరి అయిన ఫుడ్ ఉండేది కాదు, అవునా? కానీ పిల్లలు ఎంత పెద్ద చదువులు చదివారు, ఎంత మంచి ఉద్యోగాలు, ఎంత మంచి సేవకులు. గ్రామమంతా దేవుడు మార్చాడు. స్తోత్రం. జీతం ఆయన దగ్గర ఉందంటండి. ఆ జీతం ఇవ్వడం దేవుడు రెడీ. వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద, అంటే నా యొద్ద కాదు, ఎవరి వద్ద ఉంది? ప్రభు దగ్గర ఉంది. ఆయన త్వరగా వస్తున్నాడు. ఎంతమందికి ఆ జీతం కావాలి? ఎంతమంది ఆ జీతం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. కొంతమంది భక్తులు బైబిల్లో ఉన్నారండి. ప్రభు చేసిన క్రియల గురించి చెప్తా ఉన్నారు. ఆయన ఎంత దయగలవాడో, ఎంత కృపగలవాడో, ఆయన ఎంత అనంత జ్ఞాని అయిన వాడో ఆయన గురించి కొంతమంది భక్తులు చెప్తున్నారు. చూద్దాం. జీతం ఇస్తాడట, ఎలాగిస్తాడో చూద్దాం. జీతం ఏమిచ్చాడో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఫస్ట్ సమూయేల్ చాప్టర్ 2 and 3 చూడండి ఒకసారి. బాగా చదవాలి చక్కగా. 2-3వ వచనాన్ని చదవాలి. యెహోవా, గమనించండి, యెహోవా అనంత జ్ఞాని అయిన దేవుడు, ఆయనే క్రియలను. స్తోత్రం. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? అన్న చెప్తుంది. ఎవరు? అన్నకు ఒకప్పుడు పిల్లలు ఉన్నారా? లేరు. దేవుడు అన్న గర్భాన్ని తెరిచిన తర్వాత దేవుని గురించి చెప్తుంది. స్తోత్రం. కాకిబాయి ఎన్నితని ఉట్టుబారు జాగ్రత్త. ఒక అరగంట వాక్యం వినా సునా. స్తోత్రం. ఆలోచించండి. సమూయేలు 2:3లో ఉన్న మాట ఏంటి చూడండి. యెహోవా అనంత జ్ఞాని అని దేవుడు, ఆయనే క్రియలను. ఈ రాత్రి ఎలా ఉన్నావో నా క్రియలను పరిశీలించే దేవుడు. స్తోత్రం. క్రియలంటే ఏంటో తెలుసా? పనులు, మన నడక, మన పడక, మన జీవితాలు, మన కష్టాలు, మన నష్టాలు, మన పడుతున్న పాటలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. అన్నమ్మకి పిల్లలు లేరు, అవును కదా? శిలోహ మందిరంలో ఎంత ఏడ్చిందో, గుండెలు బాదుకుందో, కన్నీళ్ళు కాచింది, దుఃఖపడింది. దైవజనుడికి అర్థం కాని స్థితిలో ఆమె ఉండి ప్రార్థించింది. ఆమె ప్రార్థన దేవుడు విన్నాడు. అన్న గర్భాన్ని తెరిచాడు. అన్న గర్భాన్ని తెరిచి ప్రవక్త అయిన
సమూయేలుని ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సమూయేలుని ఇచ్చాడు. ఆమె చెప్తుంది, దేవుడు ఎవరట? అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన మన క్రియలను పరిశీలన చేసే దేవుడు. నువ్వు మంచిగా ఉంటే నీకు జీతం ఇస్తాడు. నువ్వు బాగుంటే నీకు జీతం. డబ్బు నీదే, ధనం నీదే, భోగభాగ్యాలు నీదే. కానీ నా గర్మములన్నీ కూడా ధన్యమైపోతాయి. స్తోత్రం. అందుకే చెప్తున్నాడు ఆయన. అన్న ఏడ్చింది, దుఃఖపడింది, కన్నీళ్ళు కార్చింది, ప్రార్థించింది, ప్రలాపించింది. దేవుడు చూశాడు. తన క్రియలు బాగున్నాయి. ఆ క్రియలకు తగినట్టుగా గర్భఫలం దేవుడు ఇచ్చాడు. ఒకవేళ గర్భఫలం లేకుండా బాధపడుతున్నాము అన్నలాగా, క్రియలు సరిగా ఉంటే నీ గర్భం తెరవబడును గాక. దేవుడు నీకు మగ సంతానం ఇచ్చును గాక. అది దేవుని వాక్యం. ఆమె చెప్తుంది, అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన మన క్రియలను పరిశీలన చేస్తున్నాడు. ఈ రాత్రి ఆలోచించు. ఎప్పుడైనా చెప్పావా దేవుని క్రియల కోసం? దేవుడి దగ్గర, ప్రజల దగ్గర చెప్పావా? నా దేవుడు ఎంత గొప్పోడండి, నిజంగా మాకు జీతం ఇచ్చాడండి, నా కూతురు బాగుంది, నా కొడుకు బాగున్నాడు, నేను బాగున్నాను, నా గ్రామం బాగుంది, నా ఊరువాడ బాగుంది, మేము బాగున్నాము అని దేవుని క్రియల కోసం ఇతరులకు చెప్పండి. స్తోత్రం. మీరే రక్షణ పొందడం కాదు, ఇతరులు కూడా చెప్పి రక్షించండి. అన్నమ్మ చెప్తుంది, దేవుని క్రియలు ఇలా ఉన్నాయి. ఆయన అనంత జ్ఞాని అయినా దేవుడు, ఆయన మనకు దొరికాడు. ఆ దేవుడే నీకు నాకు జీతం ఇచ్చేవాడు. స్తోత్రం. అన్నమ్మకి ఏ జీతం కావాలో తెలుసు. ఆమె కన్నీళ్ళు తుడిచాడు, జీతము ఇచ్చాడు. ఈరోజు అన్నకు పుట్టిన కుమారుడేవాడు? ప్రవక్త అయిన సమూయేలు. ఆయన రాజులతో సైతం ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు జీతం ఇస్తే అలా ఉంటుంది. దేవుడు కార్యం చేస్తే అలా ఉంటుంది. దేవుడు చేస్తే అలా ఉంటుంది. హల్లెలూయా. అందుకే అనంత జ్ఞాని అయిన దేవుని కొరకు నువ్వు ఆయన ధ్యానించు, ఆయన స్తుతించు, ఆయన ఘనపరచు. దాని గురించి అనేక మందికి చెప్పు. నంబర్ 2 చూద్దాం, 2 కూడా చూద్దాం. యోబు గ్రంథము 9వ అధ్యాయం. యోబు గారు ఏమన్నారో చూద్దాం. పిల్లలు అల్లరి చేయకూడదు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. యోబు గారు ఏమన్నారు చూద్దాం. అక్కడ అన్నగారు, అనంత జ్ఞాని అయిన దేవుడు మన క్రియలను పరిశీలిస్తున్నాడు, మన క్రియకు తగ్గట్టుగా జీతము ఇచ్చాడు అని చెప్తుంది. యోబు గారు ఏమన్నారమ్మా? చదవండి. చూస్తారా? ఎవడును తెలుసుకోలేని ఏ కార్యాలటండి? మహత్తైన కార్యములను. ఏంటండి? లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయి. చప్పలు కొట్టండి. హల్లెలూయా. బైబిల్లో యోబు పడిన కష్టం కానీ, యోబుకున్న రోగం లాగా ఎవరికి లేదు. స్తోత్రం. ఆయన చెప్తున్న మాట. మనకు చిన్న తలనొప్పి వస్తూనే చాలా బాధపడిపోతాం. కానీ యోబుకి ఎంత రోగం ఉందో తెలుసున్నాం. ఆ చిల్లు పెంకు తీసుకొని గీసుకున్నంత స్థితి అయిపోయింది. బోడంతా నాశనం అయిపోయింది. కిడ్నీలు పాడైపోయాయి. శరీరం బాగాలేదు. 10 మంది పిల్లలు పోయారు. ఆస్తులు పోయింది. భార్య వదిలి వెళ్ళిపోయింది. అయినా క్రియల కోసం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి సాక్ష్యం నువ్వు చెప్పగలవా? ఏం చెప్పాడు? చదవండి. ఎవడును తెలుసుకుని లేకుండా మహత్తైన కార్యములను, చూడండి, లెక్కలేనన్ని అద్భుత క్రియలు వచ్చి ఆయన, స్తోత్రం, యోబు జీవితంలో చేశాడా లేదా? చేశాడు లేదా? 10 మంది పిల్లలు వెళ్ళిపోయారు పరలోకానికి. మళ్ళీ 10 మందిని ఇచ్చారు. 500 జతలైతే 1000 జతలు ఇచ్చాడు. 200 దీవెనలు. స్తోత్రం. అంటే లెక్కలేనని క్రియలు చేశాడా లేదా? ఆయన బాగున్నాడు కాబట్టి ఎన్ని శ్రమలైన, కష్టమైన, నష్టమైన, బాధ అయినా భరించాడు. ఎన్ని నిందలైనా అనుభవించాడు. దుఃఖపడ్డాడు. ఆఖరికి తన భార్య చీపో చావన్న కూడా
దానికి తల ఒగ్గాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు జీతం ఇచ్చాడా లేదా? యోబుకు జీతం దొరికింది. 10 మంది ముందే పరలోకంలో ఉన్నారు, 10 మంది భూలోకంలో ఉన్నారు. ఎవరికి లేనట్టు అద్భుత కార్యాలు, లెక్కలేనని కార్యాలు, మా కార్యములు యోబు జీవితంలో దేవుడు చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. చెప్పండి, చేస్తాడా చేయడా? నమ్ముతున్నారా? హల్లెలూయా. మహత్కార్యములు, అద్భుత కార్యములు ఆయన చేసే దేవుడై ఉన్నాడు. స్తోత్రం. నెక్స్ట్ వాట్ ఇస్ దట్? ఆలోచించండి. ఏమండి, కీర్తనలు చూడండి ఒకసారి. 78వ కీర్తన 4వ వచనమా, 4th one. 78 కీర్తనకారుడైన దావీదు కాదు. చూడండి, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును సరిగా చదవాలి. ముందు మాట స్తోత్రార క్రియలు. స్తోత్రం. నేను బైబిల్ చోట్ల చెప్తున్నాను. ఏ క్రియలట అవి? నేను చక్కని మాట అండి. ఆసాపు కీర్తనలో ఏ క్రియలు అంటున్నాడు ఆయన? 78వ కీర్తన 4వ వచనంలో స్తోత్రార క్రియలట. అంటే దేవుడు మీ పట్ల చేసిన స్తోత్రార క్రియలు ఏం చేయాలి? మీ పిల్లలకి చెప్పాలి, మీ కుటుంబీకులకి చెప్పాలి. మీతో అది ఆగిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు తిన్నది, వాళ్ళు చేసింది, ఆ క్రియలను అనుభవించింది వారి బిడ్డలకి బోధించాలి. అందుకే నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు వాటి కోసమే మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం 6:4 ఉంటాయి మాటలు. వాటి కోసం మాట్లాడి, వాటి కోసం బోధించాలి. ఆ స్తోత్రాల క్రియల గురించి నువ్వు చెప్పాలి. దేవుని స్తోత్రాలు చెప్పగలుగుతున్నావా? ఆ స్తోత్రార క్రియలట నీ పిల్లలకి చెప్పకుండా ఉండకూడదు. స్తోత్రం. దేవుడు నీకు చేసిన క్రియలు భర్తకి చెప్పు, నీ బిడ్డలకి చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. నీ జీవితంలో ఏమేమి చేస్తున్నావు, ఏమేమి అనుభవించాడో, ఆ రోజు ఏం పొందారో చెప్పండి. ఒకప్పుడు ఈ ఊరు ఎలా ఉండేదో చెప్పండి. మీ స్థితిగతులు ఎలా ఉన్నాయో చెప్పండి. మీ పరిస్థితి ఎలా ఉండేదో చెప్పండి. ఒకప్పుడు మీ క్రియలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఈరోజు దేవుని క్రియలు బట్టి స్తోత్రార క్రియలు చెప్పండి. క్రియలు, స్తోత్రార క్రియలను ఏం చేయాలి? మీ ప్రజలకు, మీ పిల్లలకు వాటి కోసము చెప్పాలి. స్తోత్రం. నంబర్ 1 ఏం చెప్పాను? అన్న చెప్పింది, అనంత జ్ఞానైన దేవుడు క్రియలను పరిచేస్తున్నాడు. నంబర్ 2 యోబు చెప్తున్నాడు, ఎక్కలేని అద్భుత క్రియలు చేయవాడు. 3వది ఆసాపు కీర్తనలు ఏమంటున్నాడు? స్తోత్రార క్రియలను ఆయన చేసిన దేవుడు. హల్లెలూయా. చేశాడా లేదా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, యోర్దాన్ని ఆరిపోజేశాడు. దేవునికి స్తోత్రాలు. ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. ఆకాశం నుండి మన్నాని కురిపించాడు. దేవుడు ఏ లోటు వాళ్ళకి చేయలేదు. అందుని బట్టి ఏం చేయాలి? తిండి లేని వారికి తిండి, బట్టలు లేని వారికి బట్టలు, భోజనం లేనిటువంటి భోజనం, ఇల్లు లేని వారికి ఇల్లు, అన్ని దేవుడు ఇచ్చాడు. అదే స్తోత్రార క్రియలు. స్తోత్రం. అందుకే ఏమైనా దేవుడు ఇస్తే వెంటనే ఏం చేయాలి? దేవానికే స్తోత్రం. చెప్తున్నారా? అయ్యా, నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి స్తోత్రం, నువ్వు ఇచ్చిన ఇల్లుని బట్టి స్తోత్రం, నువ్వు ఇచ్చిన మంచి చర్చిని బట్టి స్తోత్రం నాయన, నువ్వు ఇచ్చిన మంచి వ్యాపారం బట్టి స్తోత్రం, నువ్వు ఇచ్చిన మంచి దైవజనుని బట్టి స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అవే స్తోత్రార క్రియలు. యెషయా గ్రంథానికి రండి. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. మునుపు ఏం జరిగిందో నేను అడగట్లేదు, ప్రభు కూడా అడగట్లేదు. మునుపటి గురించి జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాల సంగతులను
అంటే ఒకప్పుడు క్రియలు బాగాలేవు, మంచివి కావు. ఒకప్పుడు తాగాము, తిరిగాము, పడ్డాం, లేచాం, పిచ్చి వేషాలన్నీ వేస్తామట. అందుకన్నాడు, మునుపటి వాటి గురించి నువ్వేం చేయాలట? జ్ఞాపం చేసుకోవద్దు. అయిపోయింది అది. గతం గత, గతం గత, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తబాయెను. ఇక నుంచి చేయబాక. దేవునికి స్తోత్రం. గతం గత, వాటిని మర్చిపో. వాటి గురించి మరి తలవద్దు. జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తువాడు కలవము రేపుతాడు. అందుకు వాటి గురించి మాట్లాడబాకండి, జరగవలసింది మాట్లాడండి. స్తోత్రం. మూడుమటి గురించి మీరు జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలము సంగతులను తలంచుకోవద్దు. అయిపోయింది అది, గతం. అది భయంకరమైన పరిస్థితి. ఆ స్థితి వేరు, ఆ క్రియ వేరు, ఆ జీవితమే వేరండి. దాని గురించి ఎందుకు మీకు వద్దన్నాడు. మరి ఏం చేయాలి? 19 వచనం. ఇదిగో, ఇది 4వ మాట. ఇదిగో నేను ఒక నూతన క్రియ, అది ఇప్పుడే మొలుచును. చప్పలు కొడదామా? హల్లెలూయా. ఉద్యోగం లేదా? దేవుడు ఉద్యోగం ఇస్తాడు. ఇల్లు లేదా? దేవుడు ఇల్లు ఇస్తాడు. పిల్లలు లేరా? దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. పరిచర్యలో అభివృద్ధి లేదా? దేవుడు ఇస్తాడు. ఏం కోరుకుంటున్నావు నువ్వు? పిల్లవలేదా? దేవుడు ఇస్తాడు. ఏం కావాలి? ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే, చూడు, ఎప్పుడో కాదట, ఇప్పుడే మొలుస్తుందట. దాన్ని మీరు ఆలోచించరా అంటూ తర్వాత చదువు. నేను అరణ్యములో త్రోవను కలుగజేసేవాడిని, ఎడారుల నదులలో పారజేయుచున్న దేవునికి స్తోత్రాలు. ఇది అరణ్యం. దేవుడు ఏం చేశాడు? రస్తా ఇచ్చాడు, రోడ్డు ఇచ్చాడు కదా. ఎడారిలో ఏమిచ్చాడు? నీళ్లను పారజేసిన దేవుడు. దేవునికి స్తోత్రాలు. దేవుని క్రియలు ఎంత బాగున్నాయండి. ఆయన క్రియల మూలంగా మనం బ్రతకాలి కదా. ఇది 4వ మాట. ఇది ఇప్పుడే మొలుచును, దాన్ని మీరు ఆలోచించారా? నూతన క్రియ అట. నీ జీవితంలో కొత్త క్రియ చేయబోతున్నాడు. చదువుకొని ఖాళీగా ఉన్నావా? రేపు రాబోతుంది ఉద్యోగం. స్తోత్రం. దేశ అయిపోయి ఖాళీగా ఉన్నావా? త్వరగా దేవుడు టట్టి ఇవ్వబోతున్నాడు మీకు. ఉద్యోగం రాబోతుంది. ఇంకెవరెవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో దేవుడు క్రియ చేయబోతున్నాడు. నీది ప్రవచనం చెప్తున్నాను, నమ్మండి అంతే. స్తోత్రం. వచ్చే మరి నిజంగా సంవత్సరం కళ్ళ లోపలే ఒక అద్భుతమైన క్రియ మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. అది దేవుని వాక్యం. అందుకే నేను నూతన క్రియ నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో నూతన క్రియ చేస్తున్నాడు. పాపం, భర్తకు ఉద్యోగం లేకపోతే భార్య, భార్యగా లేకపోతే భర్త బాధపడుతున్నారేమో. ఇప్పుడు దాకా వెయిట్ చేసావు, బాధపడ్డావు. అయినా అరణ్యంలో త్రోవ కలిగి చేస్తాడు, ఎడారిలో నీళ్లు పారజేసిన దేవుడు క్రియ చేసి నీ కుటుంబాన్ని కడతాడు. దేవునికి స్తోత్రాలు. అందరిలాగే నీకు ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, బండి ఇస్తాడు, భోగభాగ్యాలన్నీ ఇస్తాడు. ఈ భూలోకంలో బ్రతకడానికి నువ్వు కావలసినవన్నీ దేవుడిని కనుగరించను గాక. ఆలోచించండి. గుంటగనెల వాళ్ళే కొన్ని సంవత్సరం పండిన ధాన్యం కొంతమంది ఇప్పటికీ అవ్వదు. ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయి. ఎంత అద్భుతం అండి. తిండికి లోటు లేదు, బట్టకు లోటు లేదు. మీ పిల్లలు ఎంతగా ఆశీర్వదించబడ్డారు. స్తోత్రం. ఒక మంచి దైవజనుడు అడుగు వేసి ప్రార్థిస్తే, కన్నీళ్ళు కారుస్తే అది మొక్క మొలుస్తుంది, అది చిగురిస్తుంది. దేవునికి స్తోత్రాలు. చిగురిస్తుందా లేదా? హల్లెలూయా. 4, 5 చెప్పాను. 6వ మాట కూడా చెప్తాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. వృక్షము, చూడు, వృక్షం ఏమవ్వాలి? నరకబడిన ఎడల అది తిరిగి, చూడండి, అది తిరిగి మొలుచునని
దానికి లేత కొమ్మలు, చక్కగా చదువమ్మా, లేత కొమ్మలు పెరుగుననివి నమ్మకము కలదు. దాని వ్రేళ్ళు చూసారా, భూమిలో పాతదైపోయినను దాని అడుగులు మొద్దు చీగిపోయినను నీటి వాసన చేత అదేమవుతుంది? చప్పలు కొడదాం హల్లెలూయా. అనుకుంటున్నావు చెరిగిపోయిందేమో, మోడైపోయిందేమో, నువ్వు నరకబడ్డావు తెలుసా? స్తోత్రం. పాప శాప బంధకాల్లో ఉన్నావు. నీలో పాపం నరకబడింది, తాగుడు నరకబడింది, వ్యభిచారం నరకబడింది, విగ్రహార్థం నరకబడింది. ఈ పాప దోషలన్నీ నరకబడ్డాయి. అందుకే చిగురు రాబోతుంది. దేవునికి స్తోత్రాలు. లేత కొమ్మలు వేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రాలు. అదే నూతన క్రియ. అది ఎలా ఉంటుందంటే భూమి మీద లోపల అది చీలిపోయినను నీటి వాసన చేత. ఏ వాసన? నీరేటు తెలుసు, దేవుని వాక్యం. స్తోత్రం. ఎక్కడైతే వాక్యం ఉంటుందో ఆ చెట్టు ఏమవుతుంది? ఫలిస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడింద యాకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అది స్తోత్రం. అంటే నీటి వాసన చేత. చెప్పండి, దేని చేత? అంటే మీరు అందరు నీళ్ళంటే ఏంటి? వాక్యాన్ని జురుకోండి. దేవునికి స్తోత్రం. ఆ వాసన తగలగానే నువ్వు చిగురిస్తావు, లేత కొమ్మలు పెరుగుతాయి, చిగురిస్తావు, పూలు పూస్తావు, కాయలు కాస్తావు. దేవునికి స్తోత్రం. యోబు ఎంత మంచి మాటలు చెప్పాడండి. ఏమండి, నీటి వాసన చేత. నరకబడ్డాం కదా మనం, పాపం లేదు, శాపం లేదు. దేవుడు అందుకని సైముద్దుల నుండి ఏమొచ్చింది? చిగురు వచ్చింది. ఆయన చిగురు వచ్చిందని నువ్వు నేను నరకబడితే ఏమవుతావు? నరకబడిన మొద్దులో నుండి చిగురు వస్తుందట. ఆ చిగురు ఎలా వస్తుంది? నీటి వాసన చేత. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే వాక్యం అనే నీరు ఉంటుందో, ఆ నీరు జురుకుంటుందో, అందుకుంటుందో, ఆ నీటి ద్వారా మాత్రమే అది ఫలిస్తుంది. అందుకే నీరున్న చోటు దేవుని సంఘం, వాక్యం దొరికే చోటు దేవుని సంఘం, ఆయన రక్తం దొరికే చోటు దేవుని సంఘం, ఆయన వాక్యం దొరికే చోటు దేవుని సంఘం. అలాంటి సంఘములో నీటి వాసన చేత మీరు తాకబడుతున్నప్పుడు, తడిసి ముద్దవుతున్నప్పుడు మీరు చిగురిస్తారు. హల్లెలూయా. ఈ చిగురు ఊరికి రాదండి. ఎండిపోయిన మోడ్లుగా ఉంటారు మీరు. ఈ గుంటగన్నెల ప్రాంతం, ఈ సంఘం ఇంకా చిగురించును గాక, ఫలభరితంగా ఉండును గాక, మీ పిల్లలు ఆశీర్వదించబడుదురు గాక. దేవునికి స్తోత్రం. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక. నేను చేతులెత్తి ఆశీర్వదించి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాంటి దీవెనలు మీకు వస్తాయి. నమ్మండి, క్రియలు సరి చేసుకోండి. జీతం ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. జీతాలు ఇచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, బలం ఇచ్చేవాడు ఆయన, శక్తి ఇచ్చేవాడు ఆయన. డాక్టర్ అన్నాడు, అస్సలు మాట్లాడకూడదు మీరు అన్నాడు. నా బోధే డ్యూటీయే, నాది మాటలు డ్యూటీ అండి అన్నా. మరి మాట్లాడితే చనిపోతారైనా పర్వాలేదు. స్తోత్రం. ఆయాసం వస్తూ ఉంటుంది. 5 నిమిషాలు నడిస్తే కాళ్ళు పట్టేస్తాయి. మెడికల్ కాబట్టి నాకు తెలుసును. ఎవరైనా మెడికల్గా ట్రైనింగ్ అయిన వాళ్ళు తెలుసు. 13 నుంచి 14 ఉండాలి రక్తం. 6 ఉంది నాకు. 6 పాయింట్ అంటే చాలా తక్కువ. అందుకే అంత నీరసం. మీకు తెలుసని రాత్రులు నిద్ర పట్టదు, నిలబడలేను. కానీ చీలిపోయినను, చీకుపోయినను, లేత చిగురులు కొమ్మలు నా మీద చిగురుస్తున్నాయి కాబట్టి నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. కాదెన్నడు నేననాథను అయ్యా, కాదెన్నడు నేననాథను,
కన్నీరు తుడచువాడా. పాడొద్దు, మైక్ వద్దు, నేనే పాడతాను. కన్నీళ్ళు తుడచువాడా, నా కన్నీళ్ళు తుడచువాడా, కాదెన్నడు నేననాథను, అయ్యా కాదెన్నడు నేననాథను, వెక్కి వెక్కి ఏడు వచ్చినా వెక్కిరింతలు పాలైనా, వెక్కి వెక్కి ఏడు వచ్చినా వెక్కిరింతలు పాలైనా, నా పక్షమున ఉన్నవాడా, నేనున్నానన్నా యేసయ్యా, కాదెన్నడు నేననాథను, అయ్యా కాదెన్నడు నేననాథను, తల్లి తండ్రి దూరమైనా, నా బంధువులే వెళ్ళి వేసినా, తల్లి తండ్రి దూరమైనా, నా బంధువులే వెళ్ళి వేసినా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు బలగం నీవే యేసయ్యా, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా బంధు బలగం నీవే యేసయ్యా, కాదెన్నడు నేననాథను, అయ్యా కాదెన్నడు నేననాథను, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, నేను రోగముతో కృంగిపోయినా, వ్యాధి బాధలు నన్ను చుట్టినా, నే రోగముతో కృంగిపోయినా, నా వైద్యుడావు నీవే యేసయ్యా, నా స్వస్థత నీవే యేసయ్యా, నా వైద్యుడావు నీవే యేసయ్యా, నా స్వస్థత నీవే యేసయ్యా, కాదెన్నడు నేననాథను, అయ్యా కాదెన్నడు నేననాథను, కన్నీళ్ళు తుడచువాడా, నా కన్నీళ్ళు తుడచువాడా, కన్నీళ్ళు తుడచువాడా, నా కన్నీళ్ళు తుడచువాడా, కాదెన్నడు నేననాథను, అయ్యా కాదెన్నడు నేననాథను. చప్పట్లు కొడితే దేవుని అమ్మాయి పడతామండి. హల్లెలూయా. మనం అనాథులము కాము, స్తోత్రం. ఆయన మన క్రియలను ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన తల్లిదండ్రులు దూరమైన, బంధుబలగము దూరమైన యేసయ్య మనతో ఉంటాడు. వ్యాధి బాధలు మనకు వచ్చిన ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, స్తోత్రం. బెంగళూరులో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మంచం మీద పడుకోబెట్టి మెడ దగ్గర కట్ చేసి డైల్సిస్ చేయడానికి రెడీ చేశాడు. నేను ప్రభుత్వం అడిగాను, ప్రభువా బ్లడ్ క్యాన్సర్ని బాగా చేశావు, ఈ డయాలసిస్కి నేను కూర్చోవాలా, నాతో మాట్లాడవా అని ప్రభుని అడిగాను. హాస్పిటల్లో పడుకున్నాను, డబ్బులు కట్టేశారు. డాక్టర్ వచ్చే లోపల ప్రభు అన్నాడు, లేగన్నాడు, స్తోత్రం. లేచి బయటకు వచ్చేస్తే డాక్టర్ కోపం అయిపోయాడు. డబ్బులు పోయాయి, డయాలసిస్ చేస్తే వాళ్ళకి లక్షలు వస్తాయి,
దానికి నేను ఇష్టపడలేదు. చనిపోయిన నీ కోసం చనిపోతాను, కానీ డయాలసిస్ నాకొద్దు ప్రభువా, నాకు ఆరోగ్యం ఇవ్వు, నేను మందులు మాత్రం వాడతానని దేవుని దగ్గర ఒక శబ్దం చేసి ఎస్ఆర్ మనోహర్ గారి దగ్గర వెళ్ళి బెంగళూరు పట్టణంలో మా పిల్లలు తీసుకుని వెళ్ళారు. తెలుసు కదా మనోహర్ గారు. ఆయన చేతులేసి ప్రార్థించాడు, దేవుని స్తోత్రం. ఆయన ప్రవచనం చెప్పాడు. యూరిన్ అంతా కూడా పాస్కి రాకుండా ఆగిపోయింది. ఆ రోజు యూరిన్ అవ్వడం ప్రారంభించింది, దేవుని స్తోత్రం. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూరిన్ ఆగిపోలేదు. అద్భుతమైన స్వస్థ దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడండి, ప్రభు ఎంత గొప్ప దేవుడు. ఎంతమంది నా బిడ్డలు ఉన్నారు. నా కడుపులో పుట్టిన 2 బిడ్డలే కావచ్చు, కానీ ఇంతమంది జనసంద్రం, కొన్ని వేల మంది నాకు నా ఆత్మీయ బిడ్డలు. స్తోత్రం. ఈ భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినా పరలోకములు వాళ్ళందరూ, మీ అందరినీ చూస్తాను నేను. అక్కడ మనం అందరు కలుసుకుంటాం. అందుకే నాకు ధైర్యం. స్తోత్రం. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ తెరవాలి. చావు గురించి భయపడకూడదు. నిత్య రాజ్యం అది, దేవుని రాజ్యం అది. ఆ రాజ్యంలో నీవు నేను మనం ఉండాలి. స్తోత్రం. ఈరోజు ప్రవచన వాక్యం మీకు చెప్పాను. ఈ వాక్యాన్ని బట్టి మీ జీవితాలు బాగుపడతాయి, మీరు దీవించబడతారు. మీ సంఘానికి, మీ కాపరికి సదాకాలము దీవెనకరంగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.